ఇప్పుడు ఇటు కేటీఆర్ గారు మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ గారి మీద కూడా ఈ ఫార్ములా రేస్ కేసు అని వెంటాడుతుంది. సో అప్పుడు హడావిడి అనేది జరిగింది. కేటీఆర్ అరెస్ట్, ఇదిగో కేటీఆర్ అరెస్ట్ అరెస్ట్ అని చెప్పేసి. బట్ ఎందుకనో ఆ కేసు కూడా కొంచెం పక్కకు వెళ్ళిపోయిందని అంటున్నారు. సో అది ఏమై ఉంటుంది సార్? అంటే ఆ కేసుని కంప్లీట్గా నీరు గార్చారా లేకపోతే పక్కకు పెట్టేశారా? దర్యాప్తు జరుగుతుంది కదా, ఇన్వెస్టిగేషన్లో ఉంది కదా. ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇప్పుడు దాని మీద 3 సమస్యలు ఉన్నాయి. ఏమిటంటే నిబంధనలు వ్యతిరేకంగా చేసినారని, ఒకటి క్యాబినెట్ ఆమోదం లేదనేది. క్యాబినెట్ ఆమోదం లేకుండానే ముఖ్యమంత్రి కుమారుడు కాబట్టి స్వయంగా నిర్ణయం తీసుకున్నాడు అనేది ఒకటి. రెండోది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిధులు విడుదల చేసేదానికి 45 కోట్లు విడుదల చేసేదానికి ఆమోద ముద్ర వేయలేదు. అది నిబంధనలకు విరుద్ధంగానే ఉంది. హెచ్ఎండి చేసింది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నా బహిరంగంగా తెలిసినట్టే కదా అది. తర్వాత ఈ డబ్బు ఎంఓయూ చేసుకోకముందే ట్రాన్స్ఫర్ చేసినారు 45 కోట్లు. ఎంఓయూ ట్రాన్స్ఫర్ చేయకుంటే అది ఒక నిబంధనకు వ్యతిరేకమే కదా. అది చేసిండేది విదేశీ మార్గద్రవ్యం చేసినారు. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలా, అది పాలసీని ధిక్కరించినట్టే కదా. తన సొంత నిర్ణయాలతో ఆ నిర్ణయాలు తీసుకున్నాడు. అందువల్ల ఈడీ కూడా ఒక ఎంక్వైరీ చేస్తుంది ఈ ఫెమా నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేసినారు. ఏసీబీ వాళ్ళకు కూడా ఇవన్నీ విషయాలు తెలుసు. ఇప్పుడు ఈ పోయిన డబ్బు 45 కోట్లు ఎక్కడికి చేరింది అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాన్ని చేస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధం అనేది బాహాటంగా ప్రజలందరికీ తెలుసు, ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి తెలుసు. ఇవన్నీ పత్రాలు దొరికినాయి, అవన్నీ ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఇంకా ఉండేదంతా అది ఎండ్ మనీ సక్రమంగా వినియోగమైందా, ఎక్కడికి పోయినాయని. అందులో ఒకటైతే బయటపడింది కదా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో, ఏమని గ్రీన్కో వాళ్ళు ఈ నుంచి వెళ్ళిపోయినారు, లబ్ధి పొంది వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ బాండ్లు కొన్నారు కాబట్టి దానివల్ల లబ్ధి పొందిన ఇచ్చినారు. ఇవి ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎండ్ మనీ ఎట్లా యూటిలైజ్ అయింది అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అంటే కేటీఆర్ గారు అరెస్ట్ ఉండొచ్చా సార్? రుజువులు వస్తే అరెస్ట్ అవుతాడు. ఇది విధాన నిర్ణయాలు వ్యతిరేకించినారే తేటతెల్లంగా తెలిసిపోతుంది. ఇంకా ఆ కేసులో అవి నిధులు దుర్వినియోగమైన అంటే తప్పకుండా అతను ఇప్పుడు అరెస్ట్ అయితే అడ్వాంటేజ్ బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ అంటున్నారు. ప్రస్తుతం ట్రెండ్ అలా ఉంది కదా. అంట కాదు, కేసు లేకుండా తప్పు లేకుండా అరెస్ట్ చేస్తే సింపతీస్ వస్తాయి. ఈయనేమో వైలేట్ చేసినారనేది తెలుస్తుంది కదా. ఇవన్నీ వైలేట్ చేసినారు. తర్వాత ఆ నిధులు కూడా దుర్వినియోగం అంటే అక్కడికి పక్కగా సింపతి వచ్చేదానికి ఏం అవకాశం ఉంది? ఏం లేదు. సో సింపతి అయితే ఏం రాదు అంటే రుజువై అరెస్ట్ అయితే సింపతి రాదు అంటున్నాను. సరే, ఇంకొకటి మేజర్గా ఇప్పుడు ఇటు కవిత అరెస్ట్ అయినప్పుడు ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు బయటికి రాలేదు. మొన్న కేటీఆర్ గారి అంశంలో కూడా బయటికి రాలేదు. అసలు కంప్లీట్గా అసలు రాజకీయాలు సంబంధమే లేదన్నట్టుగా ఆయన కంప్లీట్గా ఫామ్ హౌస్కే పరిమితం అవడాన్ని మనం ఏ రకంగా చూడదు. అది నీకు బయటకు కనపడేది, బయటికి కనిపించేది అది. అతను కొంచెం వయసు అయింది, మొన్ననే అప్పుడు కింద పడి తొడ ఎముక ఇరగటము, దాన్ని ఏదో సర్జరీ చేసినారు. కొంచెం వయసు మళ్ళింది, అందువల్ల ఫార్మ్ హౌస్లోనే ఉంటున్నాడు. ఇప్పుడు వచ్చి చేయగలిగింది ఏమి లేదు కదా. చేయగలిగిన పని అంతా హరీష్ రావు కేటీఆర్ చేస్తున్నారు. వాళ్ళు రోజు వెళ్ళి ఆయన దగ్గర చర్చించిన తర్వాతనే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చర్చిస్తున్నారు. అది మరి నీకు నాకు తెలియదు కదా, ఎప్పుడు చర్చించుతా ఫోన్లో మాట్లాడచ్చు. అంటే యాక్టివ్ పాలిటిక్స్ లో లేడు కదా సార్. యాక్టివ్ పాలిటిక్స్ లో లేడు కదా. యాక్టివ్ పాలిటిక్స్ ఏముంది, ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు రావాలి కదా. పాల్గొనలేదనే కదా ఈయన రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఏం అసెంబ్లీకే రావే, ఏంటికి నీకు ప్రతినిధిగా ఎందుకున్నావు అని ఆయన కూడా విమర్శిస్తున్నారు కదా. అది రావటం లేదు. కానీ
పార్టీ కార్యక్రమాలు అయితే వీళ్ళు రోజు ఇంటికి వెళ్ళి పోల్లోనో ఏదో చర్చించుకొని వస్తున్నారు కదా. అంటే ఇలా ప్రధాన నాయకుడే బయటకు రాకపోతే పార్టీ డీలా పడిపోదా సార్? ఇంకా కింది స్థాయి నాయకుల్లో ధైర్యం కోల్పోతారు కదా. వాళ్ళు ఎంత మాట్లాడుతున్నారు, వాళ్ళ స్ట్రాటజీ ఏముంది, ధైర్యం పోతారనేది ఏముంది. కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు, మాట్లాడుతున్నారు. సమర్థవంతంగా నడుపుతున్నారు. సమర్థవంతంగా అనేది కాదు, వీళ్ళు రెండు ఆల్టర్నేటివ్ ఉన్నాయి. టోటల్గా రాజకీయ పరిస్థితి ఆలోచన చేయాలా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళు సొంతంగా కంటెస్ట్ చేయాలంటున్నారు కదా. లోకల్ స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా మేము స్వచ్ఛందంగా బీజేపీ తరఫున క్యాండిడేట్లను నిలుపుతామంటున్నారు. బీఆర్ఎస్ ఒక పక్కన ముగ్గురు అభ్యర్థులు ఉంటారు. రేపు శాసనసభ ఎన్నికల్లో అయినా కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా కానీ ముగ్గురు అభ్యర్థులు ఉంటారు, మూడు పార్టీల తరఫున ఉంటారు. స్థానిక సంస్థల్లో అంటే తెలియదండి, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. పార్టీలు అయితే మూడు ఉన్నాయి కదా, బలంగా ఉన్నాయి కదా, బలంగా ఢీకొంటున్నారు కదా. మరి ముగ్గురి మధ్య ఎవరిని చూస్ చేస్తారనేది ప్రజలను బట్టి ఉంటుంది ఏంట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.